ఇంత మంచి ఎండల్లో పని మీద బయటికెళ్తే జీడి మామిడి పళ్ళయితే కనిపించాయండి. ఇవంటే నాకు చాలా ఇష్టం. అర డజన్ రూ. 25 చెప్పారు. 20 రూపీస్‌కి ఇవ్వండి అంకుల్ అంటే, ఇంకో 3 ఎక్స్‌ట్రా కూడా వేసిచ్చారండి. దాంతో పాటు ఉప్పు, కారం కానీ, పంచదార కానీ వేసుకొని తినమ్మా చాలా బావుంటాయని చెప్పారు. కొందరు చాలా మంచిగా మాట్లాడతారు. రేట్ కూడా తగ్గిస్తారండి. అలాంటప్పుడు మనం ఒకటే కొనుక్కుందామని వెళ్లి ఇంకా ఎక్స్‌ట్రా కూడా కొనుక్కొనొస్తూ ఉంటాము. అలా ఈ దోసకాయ కూడా కొని తెచ్చానండి. దోసకాయ ఇలా పగిలిందే తియ్యగా ఉంటదని చెప్పేసి మా తాతయ్య గారు చెప్తూ ఉండేవారు. అందుకే నేనిలా పగిలిన కాయే తెచ్చుకున్నాను. అదేంటి వాష్ చేయకుండానే తీసేస్తున్నారనుకుంటున్నారా? కడుగుతారండి. ఈ దోసకాయ తేగానే ఫస్ట్ నాకు కావాల్సినవేంటంటే ఈ సీడ్స్ అనమాట. ఈ సీడ్స్ పక్షులు చాలా ఇష్టంగా తింటాయి. ముఖ్యంగా నేనొక బర్డ్‌ని పెంచుకుంటాను కదా! అది చాలా ఇష్టంగా తింటది. అందుకిలా తీసిన వెంటనే వీటిని వాష్ చేసి, క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఎలా చేస్తున్నానో చూపిస్తాను చూడండి. ఇది చిన్న సైజు అన్నం బుట్టండి. దాంట్లో అయితే ఈ సీడ్స్ అన్నీ వేసేసుకొని క్లీన్ చేసేసుకుంటాననమాట. అంటే గుజ్జేదైనా ఉంటే మొత్తం బయటికి పోయి ఓన్లీ సీడ్సే మిగులుతాయి ఈ విధంగాను. ముఖ్యంగా ఈ దోసకాయలో సీడ్స్ అయితే లోపల పప్పు అనేది చాలా బావుంటదండి. కర్బూజాలో అది అయితే మనం ఎండబెట్టగానే లోపల పప్పు చచ్చు పడిపోయినట్టు అయిపోద్ది. ఇది అలా కాదు మనం కూడా తినొచ్చు. నేనైతే దోసకాయని పంచదారలో ముంచుకొని తింటానండి. భలే చలవ చేస్తది. చాలా బావుంటది. పంచదార మంచిది కాదనుకోండి. కానీ అప్పుడప్పుడు తింటాం కాబట్టి పర్వాలేదు.